నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చారిత్రక ప్రాధాన్యం గల నగరం గ్వాలియర్. ఢిల్లీ నుంచి 350 కిలోమీటర్ల దూరంలోనున్న ఈ నగరంలో ఒక పక్క రాజప్రసాదాలకు, మరో పక్క ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా ఉంది. ఆ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం. వింధ్య పర్వతాల సానువుల్లో సాగే మధ్యప్రదేశ్ యాత్ర అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలగజేస్తుంది. దట్టమైన అడవులతో, చంబల్, నర్మదా వంటి మహానదులతో అలరారే మధ్యప్రదేశ్ను భారతదేశపు హృదయ ప్రదేశంగా భావిస్తారు. ఈ రాష్ట్రంలో వెలసిన అనేకానేక తీర్థక్షేత్రాలు వేల సంవత్సరాలుగా యాత్రికులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి వింధ్య పర్వతాలను దాటి మధ్యప్రదేశ్ గుండా దక్షిణ భారతానికి ప్రయాణించిన మొట్టమొదటి తీర్థయాత్రికుడు అగస్త్య మహాముని అని పురాణాలు చెబుతున్నాయి. అనేక జాతుల వారితో, ఆదివాసులతో నిండి ఉన్న ఈ రాష్ట్రాన్ని అత్యద్భుత ఆధ్యాత్మిక చారిత్రక సమన్వయ క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ప్రతి క్షేత్రానికి, ప్రతి దేవాలయానికి ఆధ్యాత్మిక లేదా చారిత్రక ప్రాధాన్యం ఎంతో ఉంది. ఎన్నో రాజవంశాల ఉత్థాన పతనాలకు సాక్షిభూతంగా నిలిచింది ఈ మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలోని తీర్థక్షేత్రాల నిర్మాణంలోనూ, వాటిని అభివృద్ధిపరచడంలోనూ రాజవంశాలన్నీ కీలక పాత్ర పోషించాయి. మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ రాజవంశాలకు ఆలవాలమైన అతి ప్రాచీనమైన గ్వాలియర్ మహానగరం ఇవాల్టి మన తొలి పర్యాటక క్షేత్రం. చారిత్రక గ్వాలియర్ నగరం దేశ రాజధాని ఢిల్లీ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యయుగాల్లో ప్రసిద్ధి చెందిన గ్వాలియర్ తదనంతర కాలంలో మరాఠా మహారాజుల పాలనలోకి వచ్చింది. పీష్వా బాజీరావుకు ప్రథమ సేనాధిపతిగా పనిచేసిన దత్తాజీ సింధియా కుమారుడు మహాద్య సింధియా 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠా ప్రభువుల పరాజయం తర్వాత స్వతంత్ర గ్వాలియర్ రాజ్యాన్ని స్థాపించాడు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి రాజవంశాల పాలన ముగిసిపోయిన తర్వాత కూడా గ్వాలియర్ రాజవంశపు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. గ్వాలియర్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతోనే నగరం సాధించిన అభివృద్ధి కళ్లకు కడుతుంది. ఢిల్లీ, భోపాల్ లేదా ఢిల్లీ, ముంబై రైలు మార్గంలో ఉండటం వల్ల దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా గ్వాలియర్ చేరుకోవడం చాలా సులభం. పెద్ద పెద్ద కోటలకు, రాజప్రసాదాలకు, ప్రముఖ దేవాలయాలకు నిలయమైన గ్వాలియర్ తీర్థయాత్రికులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కోరిన వరాలిచ్చే దేవుడుగా పేర్గాంచిన వారు అచలేశ్వర మహాదేవుడు. గ్వాలియర్కు సమీపంలో ఉన్న అచలేశ్వర మహాదేవుని ఆలయం మహిమాన్వితమైనదని భక్తులు విశ్వసిస్తారు. గ్వాలియర్ రైల్వే స్టేషన్కు దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారి మీద శ్రీ అచలేశ్వర ఆలయం ఉంది. గ్వాలియర్ కోట నుంచి ఇది 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ నుంచి గాని, కోట నుంచి గాని ఈ ఆలయానికి వెళ్లడానికి రిక్షాలు, ఆటోలు, టెంపోలు అనేకం దొరుకుతాయి. శ్రీ అచలేశ్వర్ మహాదేవుని దర్శనం కావాలనుకున్న వాళ్ళు పనులన్నీ వదులుకొని కూడా స్వామి దర్శనం కోసం తరలి వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల్లో అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. పురుషులు తమ దైనందిన కార్యక్రమాలను స్వామి దర్శనంతోనే ప్రారంభిస్తారు. బాలలు, మహిళలు, వృద్ధులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. గ్వాలియర్ నగరంలో ప్రతి వ్యక్తికి ఈ ఆలయంతో ఆధ్యాత్మికమైన సంబంధం ఉంది. శ్రీ అచలేశ్వరాలయానికి 4 ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం పైన శ్రీ అచలేశ్వరాయ నమః అని రాసి ఉంటుంది. 2 ద్వారాలు సాధారణంగా మూసే ఉంటాయి. పురుషులకు, స్త్రీలకు వేరువేరు ప్రవేశ ద్వారాలున్నాయి. ఈ ద్వారాల నుంచి రోజంతా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. స్వామివారి ఆలయం ఎంతో అందంగా నిర్మించబడింది. మందిర పరిసరాలను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. నందీశ్వరుడు, వినాయకుడు, కార్తికేయుడు, గంగాదేవి, పార్వతీదేవి, అర్ధనారీశ్వరులు ఇక్కడ దర్శనమిస్తారు.
స్వామివారి ఆలయం ఎంతో అందంగా నిర్మించబడింది. మందిర పరిసరాలను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నందీశ్వరుడు, వినాయకుడు, కార్తికేయుడు, గంగాదేవి, పార్వతీదేవి, అర్ధనారీశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. భక్తులు ఈ విగ్రహాలన్నిటికీ పూజలు చేస్తారు. వివిధ దేవతామూర్తుల దర్శనం తర్వాత భక్తులకు శ్రీ అచలేశ్వర మహాదేవుడు సాక్షాత్కరిస్తాడు. శ్రీ అచలేశ్వరుని దర్శనంతో భక్తులు సాక్షాత్తు పరమశివుడే సాక్షాత్కారమైనంతగా దివ్యానుభూతిని పొందుతారు. ఆలయంలో శివలింగానికి పూజాధికాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. నీటితో, పాలతో శివలింగానికి అభిషేకాలు చేసిన తర్వాత భక్తులు స్వామివారిని పూలతో అలంకరిస్తారు. సాయంత్రం వేళ మందిరంలో భక్తజన సందోహం మరీ ఎక్కువగా ఉంటుంది. సంధ్యాహారతి దర్శనంతో భక్తులు అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఢమరుకం యొక్క ధ్వనులతో, భక్తుల శివనామ స్మరణతో ఆలయమంతా శివమయమైపోతుంది. మహిమాలయ హిమాలయం ఆలయాన దేవుడా, మరి మరి కోరికలిచ్చే ఓ బోళా శంకరుడా. మహిమాలయ హిమాలయం ఆలయాన దేవుడా, మరి మరి కోరికలిచ్చే ఓ బోళా శంకరుడా. అడిగినదే చాలు కురిపిస్తావు వరాలు, అర్చిస్తే చాలు అందుతాయి ఫలాలు. అడిగినదే చాలు కురిపిస్తావు వరాలు, అర్చిస్తే చాలు అందుతాయి ఫలాలు. వందనంగా చేసే మా వందనాలు అందుకు, వందనంగా చేసే మా వందనాలు అందుకు. మహిమాలయ హిమాలయం ఆలయాన దేవుడా, మరి మరి కోరికలిచ్చి ఓ బోళా శంకరుడా. గర్వరహిత సుందరి పార్వతియే నీ సఖి, ఆది పూజగును గణపతి ఆది పుత్రుడాయ నీకు. గర్వరహిత సుందరి పార్వతియే నీ సఖి, ఆది పూజగును గణపతి ఆది పుత్రుడాయ నీకు. అందాల నెమలి నెక్కు మురుగను నీ ముద్దు బిడ్డ, అందాల నెమలి నెక్కు మురుగను నీ ముద్దు బిడ్డ. సకుటుంబపు దీవెనలు కుటుంబాల ప్రసరించుము, సకుటుంబపు దీవెనలు కుటుంబాల ప్రసరించుము. మహిమాలయ హిమాలయం ఆలయాన దేవుడా, మరి మరి కోరికలిచ్చి ఓ బోళా శంకరుడా. మహాశివరాత్రి పర్వదినాలలో అచలేశ్వర మహాదేవుని ఆలయం భక్తితో నిండిపోతోంది. పరమేశ్వరుడు సాక్షాత్తు ఇక్కడ కొలువై ఉన్నాడన్న అనుభూతిని కలిగిస్తుంది. గ్వాలియర్ రాజులే కాదు, ఈ ప్రాంతం ప్రజానీకమంతా కూడా శ్రీ అచలేశ్వరుని చరణాలనే ఆశ్రయించారు. రోజువారీ పూజలతో పాటు ఆలయంలో అనేక రకాల అర్చనలున్నాయి. మహాశివరాత్రి నాడు జరిగే బృహత్ కార్యక్రమంలో గ్వాలియర్ నగరమే కాకుండా చంబల్ తీర ప్రాంత ప్రజలంతా పాల్గొంటారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కల మరో ఆలయం గుప్తేశ్వర మహాదేవుని ఆలయం. ఆమ్రా అనే కొండమీదున్న ఈ ఆలయంలోని అణువణువు ఆధ్యాత్మిక మార్గాల వైపు మళ్లడానికి ప్రేరణనిస్తుంది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూడండి. గ్వాలియర్ నగరం వెలుపలికి వచ్చి తీఖ్రాబాంద్ వైపు 6 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉత్తర దిశగా వెళితే శ్రీ గుప్తేశ్వర మహాదేవుని మందిరం దర్శనమిస్తుంది. శ్రీ గుప్తేశ్వర ఆలయం అమ్రా అనే కొండ మీద ఉంది. ఈ కొండ ఎక్కి చూస్తే గ్వాలియర్ నగరం అంతా కనిపిస్తుంది. గ్వాలియర్ నుంచి గుప్తేశ్వరుని మందిరం వరకు పక్కా రోడ్డు ఉంది. యాత్రికులకు నడిచి వెళ్లవలసిన పని లేదు. ఈ మందిరానికి వెళ్లడానికి గ్వాలియర్ నగరం నుంచే వాహనాలు కూడా లభిస్తాయి. గ్వాలియర్ వచ్చేవాళ్లంతా శ్రీ గుప్తేశ్వర మహాదేవుని తప్పకుండా దర్శించుకుంటారు.
శ్రీ గుప్తేశ్వర స్వామి మందిరం ఉన్న పర్వతం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంత ముఖ్యమైందో చారిత్రకంగా కూడా ఆ పర్వతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. గ్వాలియర్ కోటలో దాక్కున్న బ్రిటిష్ వారిపై ఫిరంగి గుళ్లు కురిపించేందుకు ఝాన్సీ లక్ష్మీబాయి వినియోగించిన ఫిరంగి స్థావరం ఈ కొండ కిందే ఉంది. శ్రీ గుప్తేశ్వరుని దర్శనం కోసం వచ్చేవాళ్లు రాణి ఝాన్సీబాయికి చెందిన ఈ శక్తి స్థలాన్ని కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఈ రోజుకి ఈ స్థలంలో పూజలు జరుగుతున్నాయి. దేశంలో సనాతన శివపూజ విధానానికి ప్రతీకగా నిలిచిన ఆలయం గుప్తేశ్వర ఆలయం. శివనామస్మరణతో పునీతమైన ఈ ఆలయం శివభక్తులకు అవ్యాజమైన భక్తికి, అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. శక్తి స్థలాన్ని స్మరించుకున్న తరువాత యాత్రికులు శ్రీ గుప్తేశ్వర మహాదేవుని ఆలయానికి చేరుకుంటారు. భక్తుల మందిర ప్రవేశం రోడ్డు మీద నుంచే ప్రారంభమవుతుంది. భక్తులు తమ వాహనాలను రోడ్డు మీద విడిచిపెట్టి దాదాపు 125 మెట్లెక్కి మందిరం వైపు పురోగమిస్తారు. మందిర ప్రవేశ ద్వారం బుందేల్ఖండ్కు చెందిన వాస్తుకళకు, చిత్రకళకు ప్రతీకగా ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్దనే శ్రీ మహాగణపతి యొక్క శిలా ప్రతిమ నెలకొని ఉంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు పార్వతీ తనయుడైన శ్రీ గణపతిని దర్శించుకుంటారు. దీని తరువాత శ్రీ గుప్తేశ్వర మహాదేవుని గుప్తకుండం దర్శనమిస్తుంది. పర్వతంపై నుంచి జాలువారే జలధార ద్వారా నీరు ఈ గుప్తకుండంలోకి చేరుకుంటూ ఉంటుంది. ఈ కుండంలో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాచీన కుండం యొక్క లోతు ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీ గుప్తేశ్వర మహాదేవుని ఆలయం ఈ గుప్తకుండాన్ని ఆనుకుని ఉంది. శ్రీ గుప్తేశ్వరాలయంలోకి ప్రవేశిస్తే ఆ లోపల మరెందరో దేవుళ్ల మందిరాలు దర్శనమిస్తాయి. మొదట శ్రీ చంద్రదేవ్ మహాదేవుని ఆలయం ఉంటుంది. ఈ ఆలయం గోడల మీద వివిధ దేవతామూర్తుల చిత్రాలున్నాయి. ఆలయంలో శివుడు, పార్వతి, గణపతుల విగ్రహాలున్నాయి. శ్రీ చంద్రదేవ మహాదేవుని మందిరానికి వెలుపల ఉన్న శివలింగాన్ని భక్తితో పూజిస్తారు. ఆ తరువాత భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామిని పూజిస్తారు. తదనంతరం భక్తులు శ్రీ గుప్తేశ్వర మహాదేవుని గర్భగుడికి చేరుకుని మహాదేవుని పూజిస్తారు. శ్రీ మహాగణపతికి, శివలింగానికి, ఆదిశంకరాచార్యునికి, వరాహ వాహనంపై ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శ్రీ గుప్తేశ్వర మహాదేవుని శివలింగంలో అధిక భాగం భూమిలోనే ఉంది. శివలింగం పైభాగం మాత్రమే బయటకు కనిపిస్తోంది. భక్తులు ఈ భాగాన్ని దర్శించుకుని అర్చనలు, పూజలు చేస్తారు. అష్టధాతువులున్న శిలతో నిర్మితమైన పానవట్టం, నాగప్రతిమ శివలింగాన్ని ఆవరించున్నాయి. నంది విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం కూడా శివలింగాన్ని పరివేష్టించి శోభాయమానంగా ఉన్నాయి. ఆంజనేయ స్వామిని పరమశివుని అంశగానే భావిస్తారు. అందుకే ఇక్కడ శ్రీ మహాదేవునితో పాటు హనుమంతుణ్ణి కూడా పూజిస్తారు. మందిరంలో మహాదేవుని అర్చనలో భాగంగా వినవచ్చే మంత్రోచ్చారణ భక్తులకు అలౌకికానందాన్ని కలగచేస్తుంది. పరమశివుడు తన భక్తుల కోసం శ్రీ కోటేశ్వర మహాదేవుని రూపంలో పైనుంచి కిందకు వచ్చి కొలువై ఉన్నాడు. ఆ స్వామిని దర్శించుకోవటానికి భక్తులు ఎంతమాత్రం శ్రమపడవలసిన పనేలేదు. ఢిల్లీ నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాలియర్. ఢిల్లీ, భోపాల్, ఝాన్సీల నుంచి రైలెక్కి సులువుగా గ్వాలియర్ను చేరుకోవచ్చు. ఇంకా బస్సుల్లోనూ, విమానాల్లోనూ కూడా గ్వాలియర్ను చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీ కోటేశ్వరాలయానికి దూరం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆలయం వరకు పక్కా రోడ్డు ఉంది. ఎన్నో రకాల వాహనాలు సదా సిద్ధంగా లభిస్తాయి. ఈ శివాలయం ఎంత పురాతనమైందో, ఎంత సువిశాలమైందో ఆలయంలో ప్రవేశిస్తూనే మనకు అవగతమవుతుంది. మందిర ప్రాంగణమంతా సువిశాలంగా ఉంటుంది. ఆవరణను నిరంతరం పరిశుభ్రంగా ఉంచే ఆలయ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పరమశివుడు, ఆంజనేయుడు, గణపతి మొదలైన దేవుళ్ల విగ్రహాలున్నాయి.
చాలామంది భక్తులు ముందుగా ఈ దేవుళ్ళందరినీ పూజిస్తారు. మరికొందరు ముందుగా శ్రీ కోటేశ్వర మహాదేవుని దర్శించుకుని ఆ తరువాతే ఈ దేవుళ్లను పూజిస్తారు. బయట దేవుళ్ళందరినీ పూజించిన తర్వాత మనం ఇప్పుడు శ్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం. ఇక్కడి శివలింగం యొక్క విశాల స్వరూపాన్ని దర్శించుకొని భక్తులు మంత్రముగ్ధులవుతారు. పరమశివుని మహాలింగం వెనక వైపు వేణుగానం చేస్తున్న గోపీకృష్ణుని చిత్రం విచిత్రానుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ శివకృష్ణుల సంగమం వింతగొలుపుతుంది. పరమశివుని దర్శనంతో పాటు భక్తులు గోపీకృష్ణుని మనోహర స్వరూపాన్ని దర్శించి దివ్యానుభూతిని పొందుతూ ఉంటారు. పరమశివునితో పాటు ఇక్కడున్న పార్వతీమాతకు, బ్రహ్మదేవునికి కూడా పూజలు చేస్తారు. శ్రీ కోటేశ్వర మహాదేవుని హారతిని దర్శించుకోగలగడాన్ని మహాపుణ్యఫలంగా భావిస్తారు. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवर्धमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्ब निर्झरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपाकटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगम्बरे मनो विनोद मे तु वस्तुनि जटाभुजङ्ग पिङ्गलस्फुरत्फणामणिप्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरत्वगुप्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलिधोरणी विधूसरान्ध्रिपीठभु भुजङ्गराजमालया निबद्ध जाटजूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखर మందిర ప్రాంగణంలో ఉన్న ఈ ప్రాచీన వృక్షం భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా పూజలందుకుంటుంది. ముందు ఈ వృక్షానికి మొక్కిన తర్వాతే స్వామివారికి తమ కోరికలు చెప్పుకుంటారు భక్తులు. ఈ చెట్టును ప్రదక్షిణ నమస్కారాలతో పాటు ధూపదీపాలతో పూజిస్తారు. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव శ్రీ కోటేశ్వర మహాదేవుని సువిశాల స్వరూపానికి ధీటుగా అర్చనలు, పూజాధికాలు కూడా సామూహిక రూపంలో భారీ స్థాయిలో జరుగుతాయి. ఈ విరాట్ శివలింగాన్ని భక్తులు సామూహికంగా పూజిస్తారు. భక్తులు తమ మొక్కుల ప్రకారం శక్తి సామర్థ్యాల అనుసారం స్వామివారిని నీరు, పాలు, పెరుగు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు. పూజా సమయంలో భక్తులు మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తారు. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् నిత్య పూజాధికాలతో పాటు మహాశివరాత్రి నాడు స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ఉంటాయి. ఈ విరాట్ శివలింగం భూమి నుంచి స్వయంగా ఉద్భవించింది కాదు. ఈ శివలింగం నేల మీద ఏ ఆధారం లేకుండా ప్రతిష్ఠించబడింది. అయినా కూడా శివరాత్రి నాడు ద్వారం తెరవడంతోనే భక్తులు ఒక్కసారిగా వచ్చిపడి సామూహికంగా కదిలించినా కూడా ఈ లింగం ఎంతమాత్రం కదలనే కదలదు.